వెల్కమ్ సందీప్ రాజ్ గారు, వెల్కమ్ టు విజయవాడ. చాలా ఏళ్ళగా ఇలా విజయవాడలో ఒక స్టేజ్ మీద నుంచొని మాట్లాడాలన్న కోరిక నా సినిమాతో జరుగుద్ది అనుకున్నా. సినిమాకి కొంచెం ముందు మిరాయితో జరిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మిరాయి అనే సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గురించి ఒక డిఫైన్ చేసే ఒక లైన్ వచ్చిందనమాట ఈ మిరాయి సినిమా చూడంగానే. సో టాలీవుడ్ అంటే ఏంటి అని అంటే, హీరోలని దేవుళ్ళలా చూపించాలన్నా మనమే, దేవుళ్ళని హీరోల్లా చూపించాలన్నా కూడా మనమే అని. సో ఆ లెవెల్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకనంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తున్న జనరేషన్కి, ఇప్పుడు వస్తున్న ఒక జెన్జీ బ్యాచ్, జెన్ ఆల్ఫా బ్యాచ్, వీళ్ళందరికీ కూడా మన ఇతిహాసాలు, మన హిస్టరీ, వీటి గురించి చెప్పడానికి చాలా అంటే ఒక సినిమా అనే దాన్ని వాడుకొని టెక్స్ట్ బుక్కుల్లో, సోషల్ బుక్కుల్లో కాకుండా ఎంటర్టైన్మెంట్ ఫామ్లో ఇలా చెప్పడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. ఇంకా ఇలాంటి సినిమాలు వచ్చి మన హిస్టరీ గురించి చాలా అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే, మా మనోజ్ అన్న అది చూస్తున్నంతసేపు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే, ఎప్పుడో చిన్నప్పుడు మన అన్న ఒకళ్ళు యుఎస్ వెళ్ళిపోయి ఒక 8 ఏళ్ళు 7 ఏళ్ళు తర్వాత సడన్గా మళ్ళీ వస్తే ఎంత పర్సనల్ ఫీలింగ్ వస్తుందో, ఎంత ఆనందంగా ఉంటుందో అలా అనిపించింది మనోజ్ అన్నని చూడంగానే. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఒక విలన్గా బ్లాక్ స్వర్డ్ అనే క్యారెక్టర్లో చాలా ఫుల్ హైస్ ఇస్తూ, ఒక విలనిజం చూపిస్తూ, లుకింగ్ ఫార్వర్డ్ అన్న మన ఇద్దరం కూడా ఒకరోజు ఇలా చూపించాలని అనుకుంటున్నాను. అండ్ తేజ సజ్జా ఈ కైండ్ ఆఫ్ జానరా ఫిలిమ్స్ని ఇంకా ముందుకు తీసుకొచ్చి ఇంకా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి అని కూడా కోరుకుంటున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్. ఒక ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్స్లో ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ని తీసుకొస్తూ హాలీవుడ్ సినిమా రేంజ్లో చూపించి సినిమాని ఎక్కడా తగ్గకుండా కంప్లీట్ టెక్నికల్లీ ఇంత లెవెల్ ఆఫ్ రిచ్ ఫిలిం చాలా రోజులైంది మనం చూసి. సో ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది ఈ సినిమా. అండ్ రితిక, యూ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఒక బ్లాక్ బస్టర్ సినిమా కావాల్సిన బిగ్గెస్ట్ రూల్ ఏంటనంటే, ఒక స్ట్రాంగెస్ట్ ఎవర్ ఫీమేల్ క్యారెక్టరు శ్రేయ గారు ఇందులో ఆ క్యారెక్టర్తో పాటు సినిమాని కూడా చాలా హోల్డ్ చేశారు. సో ఇట్స్ లైక్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ అసలు ఈ సినిమాలో మిమ్మల్ని చూడటం ఇలాగా. అండ్ ఫైనల్లీ నేను ఇక్కడ రావడానికి కారణం నా పర్సనల్ ఎమోషన్ ఈ సినిమాకి. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు నా టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో నన్ను నమ్మి నాకు మోగ్లీ అనే ఒక సినిమా ఇచ్చి నా కళని ఒక ఎక్కడ తగ్గకుండా చాలా బాగా సపోర్ట్గా నిలిచి, నాకు చాలా సపోర్ట్గా నిలిచి ఈ సినిమా అయ్యేలాగా చేశారు. అండ్ ఇలాగే ఇంకా ఒక విజన్తో ఇలాంటి సినిమాలను నమ్మి ఆ బడ్జెట్స్ని వాటిని అసలు ఎక్కడ లెక్క చేయకుండా జస్ట్ లైక్ కంటెంట్ని నమ్మి తీసుకురావడం అన్నది మామూలు విషయం కాదు. సో అండ్ టు ద టీమ్ అండ్ నా ఫేవరెట్ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి, ఫినామినల్ జాబ్, అసలు నెక్స్ట్ లెవెల్ స్టఫ్, అసలు మీ అలా లేపి వదిలిపెట్టారు సినిమాని. సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. కృతి గారు, సుజిత్ గారు, అందరూ ఎంతోమంది కష్టపడి ఈ సినిమాని ఈ లెవెల్లో నిలబెట్టారు. కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. అండ్ సో ఫైనల్గా ఇంకెవరన్నా చూడకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. థియేటర్లో అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. అండ్ లాస్ట్ బట్ ద బెస్ట్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సందీప్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.